ఈరోజు ఉగాదితో పాటు మా ఇంట్లో ఇంకో స్పెషల్ కూడా ఉంది. అదే నా బెటర్ హాఫ్ బర్త్‌డే. హాయ్ ఎవ్రీవన్. ఏదో నాకు వచ్చినట్టు చిన్నగా డెకరేషన్ చేసేసి నైట్ 12:00కే నేను కట్ చేసేసాను కేక్. అంటే మేమెప్పుడూ నైటే చేసుకుంటాంలేండి బర్త్‌డే సెలబ్రేషన్స్. నెక్స్ట్ మార్నింగ్ లేచిన వెంటనే ఉగాది కదా, ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసేసుకొని ఉగాది పచ్చడి చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా నా దగ్గర ఒక చిన్న కుండ ఉందనమాట. నేను ఎప్పుడూ కుండలో చేయలేదు. బట్ నేను లాస్ట్ టైం చూశాను ఒకళ్ళు కుండలో చేయడం. టేస్ట్ బాగుంటుందేమో అని చెప్పి ఈ ఇయర్ కుండలో ట్రై చేద్దాము, ఎలాగా ఉంది కదా అని చెప్పి తీసాననమాట. అందరూ చేసే ప్రాసెసే. 6 రుచులు యాడ్ చేసేసాను. ఎక్స్ట్రాగా మేము అరటిపండు కూడా వేస్తామన్నమాట. సో అది కూడా యాడ్ చేసాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇంతకీ బర్త్డే బాయ్ కోసం చెప్పుకోవాలి అని అంటే అదేనండి, నా హస్బెండ్ కోసం. తను ప్రతి విషయంలోని నాకు సపోర్ట్ చేస్తారు. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో, అక్క చెల్లెల్ని ఎలా చూసుకోవాలో, అత్తమామల్ని ఎలా చూసుకోవాలో, తన తర్వాత ఎవరైనా సరే ఏ అమ్మాయికైనా పెళ్ళికి ముందు ఒక లైఫ్, పెళ్ళికి తర్వాత ఒక లైఫ్ ఉంటుంది కదా. పెళ్ళికి ముందు లైఫే బాగుండేది అనే ఒక థాట్లో ఉంటాం కదా. నాకెప్పుడు కూడా నాకు పెళ్ళైన తర్వాత అలా అనిపించలేదు. మా హస్బెండ్ దగ్గర ఉంటే నాకు మా ఇంటికి కూడా వెళ్ళాలి అనిపించదు. అంత బాగా చూసుకుంటారు ఒక మాటలో చెప్పాలంటే. ఈవెన్ నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా మా హస్బెండే. బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము, గాసిప్స్ చెప్పుకుంటాము. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మై మ్యాన్. మీరు ఎవరైనా మా హస్బెండ్కి విష్ చేయాలి అనుకుంటే కామెంట్ చేయండి. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.